డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా గ్రేట్ అంటూ ప్రపంచ దేశాలకు నరకాన్ని చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు గ్వాంటనమో బే అని అంటారు. ఇది ఎక్కడ? అమెరికా నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక జైలు. క్యూబా అనబడే దేశంలో అమెరికాకు ఒక నేవల్ బేస్ ఉంది. సో ఇక్కడ ఈ గ్వాంటనమో బే అనబడే ఒక జైలు. ఈ జైలు ఎలా ఉంటుంది అంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మీకు యూదులను హతము చేయడానికి, యూద జాతే ఉండకూడదు అని చెప్పి కొన్ని సీక్రెట్ ఛాంబర్స్ను నిర్మించాడు. మీకు నరకంలా ఉంటుంది అక్కడ జీవితము. అలాంటి ఒక జైలు గ్వాంటనమో బే అని అంటారు. దానిని సృష్టించడమని ఎందుకు అంటున్నానంటే, మీకు దగ్గర 30,000 బెడ్లు కలిగిన ఒక జైలు అండి, ప్రిజన్, చాలా పెద్ద ప్రిజన్. ఒక్కసారి ఇందులోకి మీరు వెళ్ళారు అంటే ప్రపంచముతో మీరు కట్ ఆఫ్ అయిపోతారు. మీకు సంబంధించిన ఎటువంటి వార్తలు, ఎటువంటి రిపోర్ట్స్, అసలు అక్కడ ఏం జరుగుతుంది, నరకము అంటున్నాను చూసారా, నరకములో ఏమేమి చేస్తారో అలాంటి పనులు ఇక్కడ ఈ జైల్లో ఉంటుంది అని చెప్తున్నారు. మీకు ఇక్కడ ముస్లింల పట్ల ఉండే ద్వేషాన్ని ఈ గ్వాంటనమో బే అనబడే జైల్లో మీరు చూడొచ్చు. ఏంటండి డొనాల్డ్ ట్రంప్ గారికి ఈ ముస్లింల పట్ల ఇంత ద్వేషము ఏమిటి, వీళ్ళనే ఎందుకు పదే టార్గెట్ చేస్తున్నారు అంటే, ఈ జైలును యాక్టివ్ చేయడానికి మీకు జార్జ్ బుష్, సో ఏంటి మీకు సెప్టెంబర్ 11, 2001 కదా, మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడులు ఎవరు చేశారు? అల్ ఖైదా అనబడే తీవ్రవాద సంస్థ. సో ఆ టైంలో అమెరికాలో ఉండే నివసించే ముస్లింలు, సో వీళ్ళకి ఎవరికైతే తీవ్రవాదులతో కనెక్షన్ ఉందో వాళ్లను పట్టి అరెస్ట్ చేసి ఈ గ్వాంటనమో బే అనబడే ఈ జైలుకు తీసుకురావాలి. సో మీకు ఈ జైల్లో ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, మీకు 900 మంది ముస్లింలే ఉంటారు. అంటే 90% మీరు వీళ్ళనే చూడవచ్చు. కాబట్టి ఇది ముస్లింల కోసమే ప్రత్యేకించి అమెరికా నిర్మించిన జైలు అని చెప్పి ప్రపంచ స్థాయిలో మీకు ఎంతోమంది, ఇంకా ముస్లిం దేశాలు, అరబ్ దేశాలు అయితే అమెరికా మీద ఎంత ద్వేషాన్ని పెంచుకున్నారు అంటే, జస్ట్ ఈ గ్వాంటనమో బేలో ఎవరెవరు నివసిస్తున్నారు, వీళ్ళు ఏం తప్పులు చేశారు, ఎందుకు వీళ్ళకి ఇలాంటి శిక్ష, చాలా దారుణంగా ఉంటుందండి ఇక్కడ శిక్ష. అలాంటిది మీకు జో బైడెన్ వచ్చిన తరువాత ఇలా కుదరదు, మనము ఒక జాతిని టార్గెట్ చేసి వాళ్లను పట్టుకొని ఇక్కడ దాకా తీసుకువచ్చి ఇలా శిక్షించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ జైలును మూసివేయాలి అని చెప్పి జో బైడెన్ భావించాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ రావడము నో నథింగ్, అలా కుదరదు, ఈ జైలు ఉండాల్సిందే, ఇక్కడ కఠిన శిక్ష పడాల్సిందే, 30,000 మందిని కూడా నేను ఇమీడియట్గా తరలిస్తాను, వీళ్ళందరూ కూడా ఏలియన్స్. చూడండి, వీళ్ళు మనుషులు కారండి, అమెరికన్స్ మాత్రమే మనుషులు. మెక్సికోలో నుంచి ఇల్లీగల్గా అమెరికాలోకి వచ్చేవాళ్ళు గ్రహాంతర వాసులు, ఏలియన్స్. అలాగే భారత్ నుంచి ఇప్పుడు డోంకీ స్టైల్లో భారత్ నుంచి అమెరికాలో, కెనడా ద్వారా అమెరికాలోకి వెళ్ళేవాళ్ళు, సో వాళ్ళందరూ కూడా ఏలియన్సే, వీళ్ళెవరు మనుషులు కారు. ఒకవేళ అన్డాక్యుమెంటెడ్ మనుషులు దొరికితే, అంటే ఏలియన్స్, గ్రహాంతర వాసులు దొరికితే వాళ్ళను ఇమీడియట్గా గ్వాంటనమో బే అనబడే జైలుకు తరలించాలి. ఎక్కువ శాతం ముస్లింలు ఉంటారు, లేదా మెక్సికో వాళ్ళు ఉంటారు, ఇంకా చెప్పాలంటే భారతీయులు. కాబట్టి ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మీ పిల్లలు అమెరికాలో ఏం చేస్తున్నారు గమనిస్తూ ఉండండి. లేదు అంటే ఒక్కసారి వీళ్ళు పట్టుకున్నారు అనుకోండి, ఎటువంటి కేసులు ఉండవు, ఎటువంటి ట్రయల్స్, జస్ట్ మీ అబ్బాయో అమ్మాయో తన గది నుంచి మాయమైపోతారు. సో ఇప్పుడు వీళ్ళు జైలుకు వెళ్ళారు అంటే వీళ్ళకి సంబంధించిన ఎటువంటి వివరాలు మీ వద్ద ఉండదు, మీరు ఎవరిని అడగలేరు. మళ్ళీ అక్కడ ఇండియన్ ఎంబసీ అంటారు, అక్కడ అమెరికన్ ఎంబసీ వాళ్ళు జవాబు చెప్పరు. ఒక్కసారి ప్రిజన్లోకి వెళ్ళిన తరువాత తిరిగి రావడం అనేది ఉండదు, మీకు సపోర్టుగా ఎవరు ఉండరు. అలాంటి ఒక పరిస్థితి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ 30,000 మంది ఎవరు అంటే, ఆయన ఏం చేస్తున్నాడు, మెక్సికో వాళ్ళని పట్టుకుంటున్నాడు, పట్టుకొని ఇమీడియట్గా మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అంటున్నాడు. వెళ్ళిపోయే వాళ్ళు సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నారు, లేదా తన విమానాల్లో ఆ దేశాలకు పంపిస్తున్నాడు.
ఒకవేళ ఆ దేశం వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, ఇప్పుడు కొలంబియా వాళ్ళు కుదరదు అన్నారు, మేము ఒప్పుకోమండి, వాళ్ళు ఆల్రెడీ మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మీరు తిరిగి పంపిస్తే మేము ఒప్పుకోవాలన్న రూల్ ఏంటి అంటే, అలాగా అయితే నీపై 100% ట్యాక్స్ విధిస్తాను, అమెరికాతో నువ్వు వ్యాపారమే ఇక చెయ్యలేవు, ఇలాంటి బెదిరింపులు భయపడి వీళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం. భారత్ కూడా ఏకంగా 18,000 మందిని వెనక్కి తీసుకుంటామండి, మీరేం కోప్పడకండి మనము కూడా. కానీ అమెరికాలో అన్డాక్యుమెంటెడ్ ఇండియన్స్ అన్నారనుకోండి 7.5 లక్షల మంది ఉన్నారు. సో ఇందులో ఎంతమంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ చూడండి. సో ఒకవేళ వీళ్ళు దొరికారు అనుకోండి, వీళ్ళని తీసుకువెళ్ళి ఈ క్యూబాలో ఉండే ప్రిజన్లో వేస్తే వాడి జీవితం ఏంటి, ఏమైపోతారు, ఎటువంటి వివరాలు ఉండవు. సో ఇప్పుడు టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని నేను ఇక్కడ గ్యాటినోమా బేకి పంపించబోతున్నాను. ఎందుకండి ఇలాగా? అమెరికాలో జైళ్ళు ఉన్నాయి కదా, అక్కడ తీసుకువెళ్ళి వీళ్ళని పెట్టొచ్చు కదా అంటే, డొనాల్డ్ ట్రంప్ చెప్పే రీజన్ ఏంటి అని ఏమంటాడంటే, అమెరికాలోకి రావాలి అంటే ఒక రకమైన భయము ఉండాలండి. వచ్చేవాళ్ళు లీగల్గా వస్తున్నారు, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఓకే, కానీ ఏదో ఒక రకంగా అమెరికాలోకి వచ్చేవచ్చు, అక్కడ మనం బతికేవచ్చు, డాలర్లలో మనం పేమెంట్ సంపాదించవచ్చు అనుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వణుకు పుట్టించాలి, భయాన్ని క్రియేట్ చేయాలి. బాబోయ్ మనం దొరికిపోయామంటే మనల్ని తీసుకువెళ్ళి ఈ గ్యాటినోమా బే అనబడే జైల్లో పెడతారు, తరువాత మనం తిరిగి రాలేము, మనం మళ్ళీ మన స్వదేశానికి వెళ్ళలేము. ముఖ్యంగా ముస్లిం పాపులేషన్, ఆ 12 దేశాలు ఉన్నాయి చూసారా, మీకు మిడిల్ ఈస్ట్ అనండి, ఆఫ్రికా దేశాలు, వీళ్ళనే ఈయన టార్గెట్ చేస్తున్నాడు. ముస్లిం బ్యాన్ అని చెప్పి ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని పాస్ చేసి వీళ్ళందరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, అమెరికాలో ఎక్కడెక్కడ ఉన్నారు కనిపెట్టండి, వెతకండి, డాక్యుమెంట్స్ లేవా వీళ్ళని పట్టుకుందాము, నేరుగా క్యూబా పంపించేద్దాము, తిరిగి వీళ్ళు రాక్కర్లేదు, వీళ్ళు ప్రాణాలతో ఉన్నారా చనిపోయారా, అక్కడ ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు, నోబడీ బాదర్స్, ఎవ్వరు పట్టించుకోరు. సో అప్పుడు ఆ దేశానికి తెలుస్తుంది, బాబోయ్ అమెరికా అంటే ముందులా లేదు, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అనబడే నియంత ఉన్నాడు. సో ఈయన కనుసైగల మీద ఎవరినైనా ఎలాగైనా శిక్షించవచ్చు, తప్పించుకునే మార్గమే లేదు. అలాంటి ఒక అమెరికాను చూడబోతున్నా, ఆ భయాన్ని నేను క్రియేట్ చెయ్యాలి. సో అమెరికాలోకి రావాలన్న ఒక కెనడా వాసి అనండి, మెక్సికో నుంచి వచ్చినా, మీకు అలాగ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఇల్లీగల్గా డాంకీ స్టైల్లో అమెరికాలోకి రావాలి అంటే 100 సార్లు వాళ్ళు ఆలోచించాలి. అలాంటి భయాన్ని నేను వాళ్ళలో, అంటే ఆ ఫియర్ ఫ్యాక్టర్ అంటాం చూసారా, దానిని ఇవాళ ఈయన క్రియేట్ చేస్తున్నాడు. కానీ మనుషులు కారు, మీరు ఏలియన్స్, గ్రహాంతర వాసులు, మీరు అమెరికాలోకి వచ్చి దొరికిపోయారు కాబట్టి మీకు కఠిన శిక్ష తప్పదు, మిమ్మల్ని తీసుకువెళ్ళి క్యూబాలో ఆ జైల్లో పడేస్తాను, మీరు అక్కడ ఏమైపోతారో నాకు అనవసరము, నాకు నా అమెరికానే గ్రేట్, ఈ దేశాన్ని ఇలా చూడాలని అనుకుంటున్నాను, మీ మీదంతా శిక్షలు విధిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడము ఇవాళ ఆయన ఒక నరరూప రాక్షసుడిలాగా ప్రపంచ దేశాలకు కనిపిస్తూ ఉంటే, ఇస్లామిక్ దేశాలు మాత్రము ఇక్కడ మీరు ప్రజాస్వామ్యము అంటారు, డెమోక్రటిక్ ప్రాసెస్లో పాలన అంటారు, కానీ మీరు చేస్తున్నది ఏంటి? ఒక అమాయకుడు కూడా బలైపోవచ్చు కదా, ఎవరినో మీరు పట్టుకెళ్ళి ఆ జైల్లో పడేస్తే వాడి భవిష్యత్ ఏంటి, వాడి జీవితం ఏంటి? అలాంటి పరిస్థితి, అంటే ఒట్టి ముస్లిములు మా పేర్లు ఇలా ఉండడం వలన మీరు ఇంతలాగా శిక్షిస్తాము అంటే ఇది ఏ న్యాయం అని చెప్పి ఈ 12 ఇస్లామిక్ దేశాలు మీకు డొనాల్డ్ ట్రంప్ గారిని అడుగుతున్నారు. ఇంకా అమెరికాలో ఉండే న్యాయ వ్యవస్థ కూడా ఇలా కుదరదు, మీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాడిని పట్టి ఇలా జైళ్ళలో వేస్తాము అంటే ఇక్కడ ఉండే న్యాయ వ్యవస్థ ఏంటి, లీగల్ సిస్టమ్ ఏంటి, మేము వీళ్ళ తరఫు నుంచి నిలబడతాము, మాట్లాడతాము, అక్కడ మీకు ఇలాగా వాదోపవాదాలు చేస్తాము, శిక్ష అనేది కోర్టు మాత్రమే విధించాలి, మీరు కాదు అని అక్కడ ఉండే ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులు కూడా మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాలో ఇలాంటి ఒక జైలును 30,000 మంది కోసము రిజర్వ్గా ఉంచాను, టెన్స్ అండ్ థౌజండ్స్ని నేను అక్కడ అరెస్ట్ చేసి అక్కడ ఉంచుతాను, ఎలాంటి శిక్ష వేస్తానంటే ప్రపంచ దేశాలు అమెరికాను చూసి భయపడాలి అని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఈయన యొక్క ఈ నిర్ణయము కరెక్ట్ అంటారా తప్పంటారా? దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.